హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చారు చేసుకొని తినటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. చలికాలంలో ఇలాంటి రసం తీసుకోవటం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయండి. ఇప్పుడు ఈ చారు చేసుకోవటానికి 3 ఉసిరికాయలు తీసుకున్నానండి. అలాగే 2 టమాటోలు తీసుకోవాలి. వీటిని బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇగోండి ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనకు ఎంత రసం క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మరికొంచెం వాటర్ వేస్తున్నానండి. దీనికి కందిపప్పు ఉడకబెట్టిన అవసరం లేదండి, ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పొంగనివ్వాలండి. బాగా మనకి ఆ ఉసిరికాయ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మరగబెట్టాలి. ఇప్పుడు దానిలోకి వచ్చేసి రసం పొడి చేసుకుందామండి. 1 స్పూను మిరియాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర, ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోండి. వేసుకొని వీటిని బాగా కచ్చా పచ్చాగా దంచేసుకోండి. ఇలా దంచుకున్న దాన్ని ఇలా పొంగేటప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కు సరిపడినంత రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇలా కలిపి ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయి బాగా మరగబెట్టాలండి. ఇలా మరిగేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవటం వల్ల మనకి ఉసిరికాయలో ఉండే వగురు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కాస్త కరివేపాకు, అలాగే కొంచెం కాడలతో సహా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంతేనండి, వేడి వేడి చారు మనకు రెడీ అయిపోయాయి. దీన్ని బాగా ఒక పొంగనిచ్చాక ఆవాలు, అలాగే జీలకర్ర, ఇంగువతో తిరగమాత వేసుకుంటే హెల్తీ రసం రెడీ అయిపోయిందండి. ఇగోండి తిరగమాత వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చితో తిరగమాత వేసుకుంటే ఇప్పుడు హెల్తీ అయిన మనకి ఆమ్లా రసం రెడీ అయిపోయిందండి. ఈ రసాన్ని వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే పిల్లలకు దగ్గు, జలుబు లాంటివి ఎలాంటి సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. ఈ చలికాలంలో తప్పకుండా ఇలా చేసుకొని తినండి. ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుందండి. తప్పకుండా ఇలాంటి రసాన్ని చలికాలంలో చేసుకొని తింటే చాలా మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.